హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఇస్ ప్రియాంక. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్యాబులస్ ప్రియా. సో ఇది తిరుపతి సిరీస్లో లాస్ట్ వీడియో అనమాట. అండ్ ఇక్కడ ఈ వీడియోలో నేను మీతో కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను, మా ఓవరాల్ ట్రిప్ ఎక్స్పీరియన్స్ది. సో చాలామందికి తిరుపతి వెళ్ళాలంటే టికెట్స్ దొరకడం, అకామిడేషన్ దొరకడం ఒక పెద్ద టాస్క్లా ఉంటుంది. సో ఒక ఈజీ వే ఏంటి అంటే, తిరుపతి టికెట్స్ అనేవి 300 రూపీస్ దర్శనం అండ్ శ్రీవాణి టికెట్ దర్శనం ఆన్లైన్లో రిలీజ్ చేస్తారు ఒఫీషియల్ టీటీడీ వెబ్సైట్లో. సో అవి ఎప్పుడు రిలీజ్ చేస్తారనేది మనకు ఒక ఐడియా ఉండాలి. సో దానికోసం కొన్ని ఇన్స్టాగ్రామ్ పేజెస్ ఉన్నాయి, వాటిని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉంటే ఏ మంత్ కోటా ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనే ఒక పర్ఫెక్ట్ ఐడియా ఉంటుంది. దాన్ని బట్టి మనం టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. అట్లాగే అకామిడేషన్ కూడా అట్లాగే వెబ్సైట్లో రిలీజ్ చేస్తారు, అట్లా ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. సో మేము 3 months ముందు అట్లాగే ఆన్లైన్లో అయితే బుక్ చేసుకున్నాం దర్శనం అండ్ అకామిడేషన్ కూడా. సో మేము ఉన్న ప్లేస్ వచ్చేసి ఒకటి ఆదిశేషులు, ఇంకోటి పాంచజన్యం, ఆ తర్వాత రాంబగిజ. ఈ 3 కాటేజెస్లో అయితే ఇయర్ ఉండిండే. బికాస్ మేము చాలామంది ఉన్నాం, ఒక్కొక్కరికి ఒక్కొక్క రూమ్స్ ఒక్కొక్క దగ్గర దొరికింది. ప్రైజెస్ డిఫరెంట్. ఆదిశేషులు 1700 per day, పాంచజన్యం 1000 రూపీస్ per day. ఎక్స్టెన్షన్స్ ఉంటాయి, ఎక్స్టెన్షన్స్కి ఏం ప్రాబ్లం లేదు. అండ్ రాంబగిజ కూడా ఎక్స్టెన్షన్స్ ఉంటాయి అనమాట. సో ఇట్లా ఆన్లైన్లో కాటేజెస్ బుక్ చేసుకుంటే మనకి ఏ ప్రాబ్లం ఉండదు. ఆ తర్వాత మనం లోకల్లో ఏమైనా తిరగాలంటే అక్కడ ట్యాక్సీ ఆప్షన్స్ ఉంటాయి, మనము రేట్ మాట్లాడుకొని వెళ్ళొచ్చు. ఈవెన్ కింద అంతే ప్యాకేజ్ లాగా ఉంటుంది. లైక్ మనము కిందికి తిరుపతి రీచ్ అయిపోయిన తర్వాత మనకు అక్కడ నుంచి వేలూరు, కాంచీపురం, శ్రీకాళహస్తి, కాణిపాకం, మంగాపురం ఇట్లా చాలా ప్లేసెస్ని వాళ్ళు కవర్ చేస్తారు, ఇస్కాన్ టెంపుల్ ఇట్లా అన్నీ కూడా. సో అట్లా ప్యాకేజ్ మాట్లాడుకొని మనము కారో లేకపోతే మినీ బస్సో అట్లా వెళ్ళొచ్చు. ప్రైజెస్ ఏమీ ఫిక్స్డ్ ఉండవు, మనం వాళ్ళతో మాట్లాడుకోవచ్చు అనమాట, ఇంత ప్రైస్ కాదు ఇంత అని. సో అట్లా మాట్లాడుకొని అయితే మనం వెళ్ళొచ్చు. డిపెండ్స్ అనమాట, కొన్ని కిలోమీటర్స్ పైన కూడా ఛార్జెస్ అనేవి ఉంటాయి. మీరు ఒకవేళ కింద ఉండాలి అనుకుంటే శ్రీనివాసం కాంప్లెక్స్ ఉంది, విష్ణు నివాసం ఉంది, మాధవన్ గెస్ట్ హౌస్ ఉంది. మాధవన్ గెస్ట్ హౌస్లో అకామిడేషన్ కావాలంటే ఆన్లైన్లోనే బుక్ చేసుకోవాలి. విష్ణు నివాసంలో కావాలంటే అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మనకు అకామిడేషన్ దొరుకుతుంది, కాకపోతే ఫ్యామిలీస్కి మాత్రమే అకామిడేషన్ ఉంటుంది. ఇండివిజువల్గా వచ్చిన వాళ్ళకి అకామిడేషన్స్ ఇవ్వరు, వాళ్ళని వెరిఫై చేసిన తర్వాతనే రూమ్ అలొకేషన్స్ జరుగుతుంది. సో ఇక్కడ నేను చూపిస్తుంది విష్ణు నివాసంలో అకామిడేషన్ కోసం మేము రూమ్ కోసం నిల్చున్నాం అనమాట. సో మాకు ఇక్కడ 3 rooms ఉండే. ఇక్కడ ఏసీ, నాన్ ఏసీ అన్నీ అవైలబుల్ ఉంటాయన్నమాట. రూమ్స్ చాలా నీట్ ఉంటాయి అండ్ స్పేషియస్ కూడా ఉంటాయి, ఎక్కువ మంది హ్యాపీగా కవర్ అయిపోవచ్చు. సో అట్లా అనమాట. ఇది ఓవరాల్గా తిరుమల టు తిరుపతి మేము ట్రావెల్ చేసిన దీని కంటెంట్. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, ఇక్కడ నుంచి మేము కాంచీపురంకి వెళ్ళాము. ఈసారి ఎక్కువ ప్లేసెస్ ఏం లేదు, ఓన్లీ కాంచీపురం అండ్ తిరుతని మాత్రమే కవర్ చేసాం. సో ఇది మేము మినీ బస్ బుక్ చేసుకొని వెళ్ళామన్నమాట. ఇట్ డిపెండ్స్, మనం మినీ బస్ లేకపోతే జీపా ఎంతమంది ఉన్నామో బేస్ చేసుకొని చేయొచ్చు. మాకు మినీ బస్కి ఆల్మోస్ట్ 9,000 to 10,000 వరకు అయితే ఖర్చు అయింది, తిరుపతి టు కాంచీపురం. అండ్ దెన్ మళ్ళీ కాంచీపురం టు బ్యాక్ తిరుపతి విష్ణు నివాసం కాటేజ్కి అనమాట. సో అట్లా మీరు మాట్లాడుకొని ప్రైజ్ వెళ్ళొచ్చు. ప్రైజెస్ ఏం ఫిక్స్డ్ కావు, మనము రీజనబుల్గా వాళ్ళతో నెగోషియేట్ చేసుకోవచ్చు అనమాట. సో అట్లా ఫైనలీ మేము తిరుపతి టు కాంచీపురం స్టార్ట్ అయిపోయాము. కాంచీపురం ఇస్ ఫేమస్ ఫర్ సారీస్. సో మీకు షాపింగ్ చేయాలి అనుకుంటే అక్కడ చాలా ఆప్షన్స్ ఉంటాయి, ఒక్క పర్టికులర్ షాప్ అని కాదు, చాలా ఆప్షన్స్ ఉంటాయి. తిరిగుంటే కవర్ చేయండి, అందులో ఫేమస్ షాప్స్ చాలా ఉన్నాయి. సో అది కూడా కొంచెం మీరు ఓన్గా కొంచెం గూగుల్లో యూట్యూబ్లో కొంచెం రీసెర్చ్ చేసి వెళ్ళండి. బెస్ట్ ప్రైస్కి మంచి క్వాలిటీ దొరుకుతాయి. ఫుడ్ కూడా చాలా బాగుంటుంది, సౌత్ ఇండియన్ మీల్స్ అయితే ఇంకా టేస్టీగా ఉంటుంది, అది కూడా ట్రై చేయొచ్చు. అండ్ నెక్స్ట్ కాంచీపురంలో కామాక్షమ్మ టెంపుల్ టైమింగ్స్. ఇంకొకటి మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, కాంచీపురంలో ఉన్న ప్రతి టెంపుల్ అంటే శివకంచి, విష్ణుకంచి, కామాక్షమ్మ టెంపుల్, వరదరాజ పెరుమాళ్ టెంపుల్, చిత్రగుప్తున్ టెంపుల్, అక్కడున్న ప్రతి టెంపుల్ కూడా కరెక్ట్గా 12 o'clockకి క్లోజ్ అయిపోయి మళ్ళీ ఈవినింగ్ 4 o'clockకి ఓపెన్ అవుతుంది. సో ఈ టైమింగ్స్లో దర్శనం ప్రాపర్గా ప్లాన్ చేసుకోవాలి. అటు ఇటు అయినా టెంపుల్ క్లోజ్ అయిపోతుంది, చాలా టైం మనం ఖాళీగా ఉండాల్సి వస్తుంది. ఇదొక ఇంపార్టెంట్ అప్డేట్. అండ్ అట్లా మేము కాంచీపురంలో షాపింగ్ అవన్నీ చేసి
దర్శనం అంతా కంప్లీట్ చేసుకొని తిరుత్తని సుబ్రహ్మణ్య స్వామిని దర్శనం చేసుకొని ఇంకా బ్యాక్ మేము మా కాటేజ్కి అంటే విష్ణు నివాసంకి అయితే వచ్చేసాము. అండ్ నెక్స్ట్ డే ఇంకా మాకు ట్రైన్ ఉందన్నమాట. నెక్స్ట్ డే కరెక్ట్ ఎగ్జాక్ట్లీ 4 o'clock అనుకుంటా తిరుపతి టు సికింద్రాబాద్ ట్రైన్ ఉంది. సో ఆ వీడియోస్ని నేను ఈ వీడియోలో ఇంక్లూడ్ చేస్తున్నాను, చూడండి. ఇది మేము దాని నెక్స్ట్ డే తీసిన వీడియో క్లిప్పింగ్ అనమాట. ఇక్కడ మేము బ్రేక్ఫాస్ట్కి కిందికి వచ్చేసాము. ఇది విష్ణు నివాసంలో గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటుంది రెస్టారెంట్. ఫుడ్ అంతా ఓకే, బాగుంటుంది. సో ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసుకొని ఇంకా నార్మల్గా అట్లా బయటికి అదేమంటారు గోవిందరాజ స్వామి టెంపుల్ అట్లా చూడ్డానికి వెళ్ళామన్నమాట. కొంచెం ఏమైనా షాపింగ్ లైట్గా చేయొచ్చు అని. ఇక్కడ ఏంటంటే మాకు కాటేజ్ అలాట్ చేసిన టైమింగ్ అనేది అయిపోయింది. అంటే మా టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 8 వరకే ఉండే అనమాట. సో 2 days బుక్ చేసుకున్నాం కదా, సో అది అయిపోయిన తర్వాత ఎక్స్టెన్షన్ చేసుకోవాలి. మా ట్రైన్ టైమింగ్ ఈవినింగ్ 4 o'clock ఉంది. సో మేము మార్నింగ్ నుంచి 4 వరకు బయట స్టే చేయలేము. సో రూమ్ ఇక్కడ ఎక్స్టెన్షన్ కోసం అడిగితే డబుల్ రేట్ అనమాట. అంటే ఒకవేళ రూమ్ 800 అనుకోండి, అప్పుడు 1600 పే చేయాల్సి వస్తుంది. ఒక రోజుకి 1600 పే చేయాల్సి వస్తుంది అనమాట. 800 కాదు, జస్ట్ 1600 డైరెక్ట్లీ. సో మేము ఉన్నది ఆల్మోస్ట్ మాకు ఒక 5-6 hours కోసం రూమ్ కావాలి. అండ్ ఎక్స్టెన్షన్ కోసం వెళ్తే ఎందుకంటే డబుల్ ఎక్స్టెన్షన్ కాబట్టి 1600 ఛార్జ్ చేస్తా అన్నారు. సో అట్లా ఎక్కువ అయిపోతుంది. ఒక 4-5 hours కోసం అది నాట్ వర్త్ ఇట్, అంత అమౌంట్ అక్కడ స్పెండ్ చేయడం. బట్ మాకు అక్కడ వెయిట్ చేయడానికి ఏం ప్రాబ్లం అయితే లేకుండే, బికాజ్ మాకు అక్కడ మా ఫ్లోర్లోనే 4th floorలోనే లగేజ్ పెట్టుకొని పక్కన కూర్చునేదానికి ఆప్షన్ ఇచ్చారు. సో అట్లా ట్రైన్ టైం వరకు హ్యాపీగా అయితే మేము అక్కడ కూర్చున్నాము. ఏమీ ప్రాబ్లం అయితే లేకుండే. బయటికి వెళ్ళి లంచ్ చేసి వచ్చి మళ్ళీ అక్కడ కూర్చున్నాం. అండ్ ఇంకా రైల్వే స్టేషన్లో ఏం వీడియోస్ అయితే షేర్ చేయలేదు, బికాజ్ అది చాలా ఏమంటారు 4 o'clock టైం, హరీ బరీ ఉండే, చాలా ట్రైన్స్ ఉన్నాయి, చాలామంది ఉన్నారు. సో అక్కడ ఆప్షన్ దొరకలేదన్నమాట. సో ఫైనలీ మా ట్రైన్ తిరుపతి నుంచి సికింద్రాబాద్ స్టార్ట్ అయిపోయింది. మా ట్రైన్ ఆల్మోస్ట్ ఇంకొక 10-15 minutesలో సికింద్రాబాద్ స్టేషన్ అయితే వచ్చేస్తుంది అనమాట. సో ఇంకా మేమందరం లేచి దిగి వెళ్ళిపోవడానికి అయితే రెడీ అయ్యాము. అండ్ ఈ వీడియోతోటి ఇంకా తిరుపతి సిరీస్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోతాయి అన్నమాట. ఇక అట్లా ట్రిప్ చాలా బాగుండే. సో ఎవ్రీ ఇయర్ ఫ్యామిలీతో ఇట్లా మంచి ట్రిప్, చాలా ప్లెజెంట్ అండ్ మంచి వైబ్స్ అయితే వస్తాయి. ఫైనలీ సికింద్రాబాద్ స్టేషన్కి రీచ్ అయిపోయాము. ఫైనలీ సికింద్రాబాద్ స్టేషన్లో అయితే దిగిపోయాము. ట్రైన్ దిగిన తర్వాత ఇక్కడ ఎందుకు వెయిట్ చేస్తున్నామంటే మేము మా అంకుల్కి కాల్ చేసామన్నమాట పికప్ కోసం అని చెప్పి. ఇంకా బాబాయ్ వాళ్ళు కూడా అక్కడ నుంచే వెళ్ళిపోతారు డైరెక్ట్ వాళ్ళ ఇంటికి. సో ఇంకా మేము ట్రైన్ వచ్చింది అని ఇన్ఫామ్ చేస్తున్నాం అనమాట. సో అక్కడే షూట్ చేసిన వీడియో క్లిప్స్ ఇవి. Good morning, uncle. Good morning. Good morning. అండ్ ఫైనలీ ఇంటికైతే రీచ్ అయిపోయామన్నమాట. సో ఒక 1 week తిరుపతి ట్రిప్ తర్వాత ఇంటికి వచ్చేసాము. అండ్ జర్నీ చాలా బాగా ప్రశాంతంగా కూడా జరిగింది. అండ్ ఈ వీడియోస్లో నేనైతే ఆల్మోస్ట్ తిరుపతి, కాంచీపురం, తిరుతనికి కావాల్సినంత ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, నాతో డెఫినెట్లీ వాటికి రిప్లై అయితే ఇస్తాను. అండ్ ఇదే వీడియోలో నేను అయోధ్య రామ్ మందిర్ ఓపెనింగ్ రోజు మనమంతా ఇంట్లో రాముని పూజ చేసుకొని అండ్ సాయంత్రం కల్లా మినీ దివాళీ చేసుకున్నాం కదా. సో అట్లా మేము మా ఇంట్లో చేసుకున్న రాముని పూజ అండ్ జరుపుకున్న మినీ దివాళీ వీడియో క్లిప్స్ని కూడా నేను ఈ వీడియోలో అటాచ్ చేస్తున్నాను. చూసేయండి, అది ఒక మెమరీ లాగా ఉంటుందని. సో అది కూడా అటాచ్ చేశాను, చూడండి.
సో అలా ఇది రాముడి ప్రాణ ప్రతిష్ఠ రోజు తీసిన వీడియో క్లిప్పింగ్స్ అనమాట. సో మేమైతే మార్నింగ్లో పూజ చేసుకొని ఈవినింగ్ టైంలో అయితే ఇట్లా మినీ దివాళీ సెలబ్రేట్ చేసుకున్నాం. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కింద కమెంట్ చేయండి. అండ్ ఇది వాళ్ళకి నా వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఏమైనా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. Thank you so much for watching. Take care. Bye bye.